హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథర్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీతో ఒక రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఆ రెసిపీ ఏంటి అంటే, ఇది ట్రై చేస్తున్నటువంటి రెసిపీ. ఎందుకు అలా అన్నానంటే, యాక్చువల్గా నిన్న ఏం చేసామంటే, నిన్న స్వీట్ కార్న్ గుగ్గిల్ అయితే చేసాము. సో ఇవి స్వీట్ కార్న్ గుగ్గిల్ అన్నమాట. అండ్ ఇవి తిన్నంత వరకు తిన్నారు, ఆ తర్వాత ఇలా ఉంచేశారు. ఇప్పుడు వీటితో మనము స్వీట్ కార్న్ క్రిస్పీ పకోడీ అయితే చేయబోతున్నాం. సో అది ఎలా అన్నది చూద్దాము. సో ఈ బ్యాటర్ మనము మిక్స్ చేసుకునే పోయే ముందు పాన్ లో అయితే ఆయిల్ పోసుకొని హీట్ చేసి, మేము మా ఇంట్లో వాడుతున్నటువంటి ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే మనము పాన్ లో పోసుకున్నాం. ఇది ట్రై చేస్తున్నటువంటి ఐటము. సో స్వీట్ కార్న్స్ పేలుతాయా లేకపోతే ఏంటి అన్నది నాకైతే టెన్షన్ ఉంది. జస్ట్ అది ఆ స్వీట్ కార్న్ ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇదైతే నేను ట్రై చేస్తున్నా. చూద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే, ఈ కార్న్ ఆల్రెడీ ఇందులో కారం ఉంది, గుగ్గిళ్ళు అని చెప్పా కదా, కారము ఉప్పు వేసి కలిపాము. సో కొంచెం లైట్గా కారము, ఉప్పు, ధనియాల పౌడరు, కొంచెము మైదా, కొంచెము కార్న్ ఫ్లోర్, ఇవి యాడ్ చేసి కలుపుకుందాం. సో గాయస్, ఇక్కడ మా మమ్మీ కార్న్ ఫ్లోర్ వేస్తుంది. అవునా మమ్మీ? సో అవన్నీ ఇంగ్రీడియంట్స్, ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. నాకైతే మస్తు భయం అనిపిస్తుంది, ఇది ఎక్కడ పేలుతాయేమోనని. మొత్తం ఒకటేసారి మమ్మీ క్రిస్పీ కార్న్ ట్రై చేస్తున్నటువంటి విద్యారామ్స్. సో ఫైనల్గా ఇలా క్రిస్పీగా అయితే మనకు రెసిపీ రెడీ అయింది. వర్షిత తినడానికి కూడా రెడీ అయ్యింది విత్ సాస్ అన్నమాట. టేస్ట్ ఎలా ఉందో తనని అడిగి తెలుసుకుందాం. పెట్టుకో అంతేనంటే ఫస్ట్ తిను, అసలు టేస్ట్ ఎలా. ఇది మరి రెసిపీ ఎలా వస్తుందో తెలియదు కదా, ఫస్ట్ టైం ట్రై చేసాము. ఓకే, ఫస్ట్ ట్రై చేయి. సో ఇప్పుడైతే వర్షి రియాక్షన్ చూద్దాం. తిని చెప్పు, తొందరగా చెప్పే ఎలా ఉంది, బాగుందా? సో దీన్ని ఇలా తీసుకొని ఇలా సాస్లో ముంచి, వావ్ బాగుంది కదా. సో ట్రై చేయొచ్చు. వేస్ట్ని కూడా ది బెస్ట్గా చేయడం అంటే నాకే చెందుతుందేమో. జస్ట్ ఫర్ జోక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.